తిరుమలలో అక్రమంగా అద్దె గదులు పొంది వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు దళారులను తీతిదే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వారిపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సిఐ సత్యనారాయణ వివరాల మేరకు కృష్ణా జిల్లా పోచవరానికి చెందిన నాగబ్రహ్మచారి, వరంగల్కు చెందిన వెంకటేశ్వరరావు ఆధార్ కార్డుపై ఫోటో కనిపించకుండా గదులు పొంది వాటిని అవసరమున్న భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇలా 2 నెలల్లో 45 గదులకు పైగా నిందితులు పొందినట్టు సిఆర్ఓలోని కరెంట్ బుకింగ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా గుర్తించారు. ఇదే విధంగా గదులు పొంది అధిక ధరలకు ఇస్తున్న 15 మందిని గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టాక తరచూ గదులు పొందుతున్న వారి వివరాలు తీతిదే ఐటీ శాఖ సేకరించింది. వాటి ఆధారంగా విజిలెన్స్ పోలీస్ విభాగం నిందితులను గుర్తిస్తోంది. గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడ్డ 5గురిని బైండ్ ఓవర్ చేశారు. అండ్ కె వెంకటేశ్వరరావు అనే ఇద్దరు అనుమానితుల్ని దళారీ వ్యాపారం రూములు దళారీ వ్యాపారం చేస్తానని విజిలెన్స్ వారు మాకు అప్పచెప్పడం జరిగింది. కేసు దర్యాప్తులో ఉంది. ప్రాథమిక విచారణలో ఈ నాగబ్రహ్మచారి 20 రూములని, వెంకటేశ్వర్లు అనే అతను వరంగల్ సంబంధించిన 25 రూములు అని చెప్పేసి మా విచారణలో ప్రాథమిక విచారణలో తెలిసింది. వీళ్ళు ఎలా తీసుకుంటున్నారో